అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కాబోతుంది. ప్రధానంగా కేబినెట్ విస్తరణ పైన ఫోకస్ పెట్టనున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. కేబినెట్ విస్తరణలో రెడ్డి బీసీ సామాజిక వర్గాలకు అవకాశం అంటూ కూడా ప్రచారం సాగుతుంది. ప్రధానంగా నాయకుల మధ్య లోపిస్తున్నటువంటి క్రమశిక్షణ, నామినేటెడ్ పదవుల భర్తీ పైన కూడా చర్చ సాగుతుంది. పార్టీలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి మార్పులు ఉండొచ్చంటూ కూడా టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు మందుల సామిల్తో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణ పార్టీ నేతలపైన విమర్శలకు దిగినటువంటి వైనంపై కూడా ఈ సమన్వయ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద హస్తిన పర్యటన మాత్రం ఈసారి కీలకమైనటువంటి మార్పుల దిశగా ఉండబోతుందా అంటే కొంతవరకు అవుననే సమాధానం వినబడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణతో పాటుగా రాష్ట్రంలో నాయకుల మధ్య ఉన్నటువంటి లుకలుకలు, రీసెంట్ గా చేస్తున్నటువంటి విమర్శలు, ఈ మొత్తం అంశాలపైన ఈ సమావేశం నిర్వహించేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే తెలంగాణ భవన్ లో ఈ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీని కూడా నియమించిన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, సీతక్కతో పాటుగా వంశీ చంద్రెడ్డి, అంటే వీరిని ప్రధానంగా కేబినెట్స్ లో దీనికి సంబంధించి కూడా విస్తరణ పైన చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాక తొలిసారిగా తెలంగాణ భవన్ లో సమావేశం కాబోతుంది. అయితే కేబినెట్ విస్తరణ పైన ప్రధానంగా ఫోకస్ పెడితే ఏ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబోతున్నారు, ఎవరెవరికి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి కొత్త క్వశ్చన్ కూడా తెర మీదకి వస్తుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో కేబినెట్ విస్తరణ పైన ప్రచారం సాగుతూనే ఉంది. రేపో ఎల్లుండో కేబినెట్ విస్తరణ అనుకున్నారు, కానీ ఎప్పుడు కూడా అలాంటి ప్రచారానికి ఫైనల్ స్టేజ్ దాకా రావడం, పోలీస్ స్టాప్ పడ్డం, మళ్ళీ పెండింగ్ లో పడ్డం. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రంలో ఇంకా భర్తీ చేయాల్సినటువంటి మంత్రి పదవులపైనే ప్రధానంగా చర్చ సాగినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కేవలం అజారుద్దీన్ తో పాటుగా లక్ష్మణ్, వీరికి కొంతమందికి మాత్రమే కేబినెట్ లో చోటు కల్పించిన చాలా వరకు అసంతృప్తుల జాబితా మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం పైన ఎక్కుపెడుతున్నటువంటి విమర్శలు, పదే పదే తనకు కేబినెట్ లో అవకాశం కల్పించాలి, లేదంటే ఒకానొక సందర్భంలో నేను ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెడతాను, ఆ సీటుకే నేను పోటీ చేస్తాను అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి ధోరణి, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఈసారి కేబినెట్ విస్తరణ త్వరితగతిన చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఎవరెవరికి కేబినెట్ లో అవకాశం కల్పించబోతున్నారు అనేటువంటి కొత్త చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీకి పయనమవడం, హస్తిన వర్గాల్లో లాబింగ్ మొదలు పెట్టడం, ఈ మొత్తం కూడా పరంపర ప్రతిసారి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో గరిష్టంగా 18 మంది మంత్రివర్గ సభ్యులు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఖాళీలను భర్తీ చేసేటువంటి రీతిలో ఏదైతే 18 మందిలో ఆల్రెడీ ఉన్నటువంటి కేబినెట్ కాకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో కొంతమందిని తప్పించి మరి కొంతమందికి అవకాశాన్ని కల్పించబోతున్నారా, లేదా కేవలం ఖాళీలు భర్తీ మాత్రమే చేపట్టేటువంటి అవకాశం ఉందా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. అయితే తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదే పదే అధిష్టానం పైన ఫిర్యాదులు చేయడం, అధిష్టానం పైన ఒక రకంగా కామెంట్స్ కూడా చేసినటువంటి వైనం. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రీసెంట్ గా మందుల సామెల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా మారినటువంటి వ్యవహారం పైన కూడా ఈ సమన్వయ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా కేబినెట్ రేస్ లో కనబడుతుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయన కేబినెట్ లో తీసుకొని వేరే కొన్ని పిసిసి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఇక విజయశాంతి పేరు కూడా మహిళా కోటాలో కొంతవరకు పరిశీలనలో ఉన్న ప్రధానంగా ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ కేటగిరీలో ఆయన కూడా రేస్ లో కనబడుతున్నారు. ఇక బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే, గిరిజన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకవేళ బెర్త్ కన్ఫామ్ అయి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఇక ఏదైతే కేబినెట్ లో సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు మాత్రం కేబినెట్ లో చోటు ఇవ్వాలి, ఆ జిల్లాల నుంచి ఎవరో ఒకరిని
కేబినెట్ లోకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మైనార్టీ ప్రాతినిధ్యానికి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టుల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కేబినెట్ లోకి తీసుకుని వేరొకరికి స్పీకర్ గా అవకాశం కల్పిస్తారు అనేటువంటి ఊహాగానాలు కూడా గతంలోనే వ్యక్తమయ్యాయి. గతంలో రాహుల్ గాంధీతో స్పీకర్ భేటీ సందర్భంగా కూడా ఇదే అంశం చర్చకు వచ్చిందా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఈసారి కేబినెట్ విస్తరణ జరగబోతుందా? ఈ తాజా సమన్వయ సమావేశంలో అలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అనేటువంటి ఊహాగానాలతో పాటుగా కోమటిరెడ్డి వర్సెస్ సామెల్ గా మారినటువంటి వ్యవహారం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఎమ్మెల్యే మందుల సామెల్ చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి కామెంట్స్, ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం పైన అంతగా ఫోకస్ పెట్టాల్సినటువంటి సందర్భం అవసరం ఎందుకు వస్తుంది అంటూ కూడా సామెల్ పదే పలు వేదికల పైన బహిరంగంగానే స్పందిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినా నేను మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ప్రోద్బలం, వారి నియంతృత్వం, వారి ఆధిపత్యం తగ్గాలి అంటూ కూడా పదే కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే గత 2-3 రోజులుగా సాగినటువంటి విమర్శల వరకు కూడా వెళ్ళినటువంటి వైనం. అయితే ఈ లీడర్ల మధ్య సాగుతున్నటువంటి ఈ క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాలు, బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి వైనం, ఒకరిపైన ఒకరు దూషించుకుంటున్నటువంటి పరంపర. అయితే ఈ విమర్శలకు దిగుతున్న ఈ మొత్తం పరిస్థితులపైన కూడా సమన్వయ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నాయకుల మధ్య ప్రధానంగా వస్తున్నటువంటి వివాదాలు, అధిష్టానంగా ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర పార్టీ అధినాయకత్వంగా చేపట్టాల్సినటువంటి చర్యలపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పార్టీలో, ప్రభుత్వంలో కీలక మార్పులు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి కొత్త చర్చ కూడా తెర మీదకి వస్తుంది. రాష్ట్రంలో పార్టీలో చేపట్టాల్సినటువంటి చర్యలు, దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. కేవలం సాధారణ ఎన్నికలకు 2 ఏళ్లు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్తే బీజేపీ కీ రోల్ పోషించేటువంటి దిశగా అడుగులు వేస్తే పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి కీలకమైనటువంటి కార్యాచరణతో పాటుగా 2028 ఎన్నికలపైన ప్రధానంగా వ్యూహాత్మకమైనటువంటి రచనల దిశగా అడుగులు వేయడం, అధిష్టానం ఆదేశాలతో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ఇప్పటికే దేశవ్యాప్తంగా కీలకంగా మారుతున్నటువంటి అంశాలను బేరీజు వేసుకోవడం, ఈ మొత్తం పరంపర పైన చర్చించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా జెన్జీ రీసెంట్ గా చేపట్టినటువంటి ఏదైతే పేపర్ లీకేజ్, జంతర్ మంతర్ ఆందోళనలు ఉన్నాయో ఆ అంశం పైన చర్చించి జెన్జీని ప్రసన్నం చేసుకునేటువంటి దిశగా, పార్టీ ఆ దిశగా వారికి అగ్రస్థానం కల్పించేటువంటి దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా అనేటువంటి ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా చూసాం, 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ అవ్వచ్చు. దానికి సంబంధించి ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది. దీనిపైన తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. మరి ఇలాంటి సందర్భంలో 21 ఏళ్లకే అలాంటి చట్ట సవరణ చేయాలి అంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణ చేయాలి అంటే తెలంగాణ నుంచే తొలి అడుగు పడాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు పైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం, మా ప్రభుత్వం జెన్జీకి, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది, ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం అనేటువంటి ఒక బలమైన సంకేతాలు యువతలో తీసుకెళ్లేటువంటి దిశగా మాత్రం కీలక అడుగులు పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి మార్పులు, ఏదైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు, మంత్రివర్గం నుంచి ఎవరైనా తప్పించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ఒకవేళ తప్పిస్తే వారి కోటాలో అదే సామాజిక వర్గానికి సంబంధించి భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక నాయకుల మధ్య లోపిస్తున్నటువంటి క్రమశిక్షణ పైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక సబ్జెక్ట్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా మనం చూడొచ్చు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సినటువంటి నామినేటెడ్ పదవులు, దీంతో కేటాయించాల్సినటువంటి కేటాయింపులు, ఈ మొత్తం పరంపర పైన ప్రధానంగా చర్చించనున్నారు. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలి.
సో నగరంలో అత్యంత కీలకంగా మారేటువంటి అంశాలు రీసెంట్ గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నగరంలో ఓఆర్ఆర్ లోపలే నిర్మాణాన్ని చేపట్టాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బహుళ అంతస్తులో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ 3 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన పైన నాయకులు చేపట్టాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తం మీద ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన సాదాసీదాగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. ఢిల్లీలో ఉండేటువంటి తెలంగాణ భవన్లో సమన్వయ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ కమిటీ ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించబోతుంది అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా 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 హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ విస్తరణ పైన ప్రధానమైనటువంటి ప్రచారం. కేబినెట్ లో రెడ్డి బీసీలకు ఛాన్స్ కల్పించడమా, ఉన్నటువంటి వారికి కొంతమందికి ఉద్వాసన పలకడం లేదా పక్కన పెట్టేశాం, కొత్త వారిని కేబినెట్ లోకి చోటు కల్పించడం, అయితే యువతకు ప్రాధాన్యత కల్పించాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. దీంతో పాటుగా ఏదైతే లీడర్ల మధ్య సాగుతున్నటువంటి క్రమశిక్షణ, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా పార్టీలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి అనేటువంటి ఆలోచన అయితే బలంగా వినబడుతుంది. చూడాలి సమన్వయ కమిటీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలపైన కాంగ్రెస్ అధినాయకత్వం అధిష్టానం ఏ విధంగా స్పందించబోతుంది. సో ఈ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ లుక్కలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అసంతృప్తి జ్వాలలు చల్లబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూద్దాం, మనం కూడా వేచి చూద్దాం. ఢిల్లీ పర్యటన ముగించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.